టమాటా తీసుకొని మిక్సీ పట్టుకున్నాండి. మిక్సీ పట్టుకొని పోసుకున్నా. వడబోసుకుంటే ఈ పిప్పంతా తీసేయాలి. 1 కప్పు చక్కెర, 1 కప్పు బెల్లం, ఇవి 2 కప్పుల రసం అయింది. స్టవ్ వెలిగించి రసం పోసుకొని చక్కెర బెల్లం వేసుకున్నాండి. బాగా ఉడకాలి. ఈ జామ్ చేసే విధానం నేను చేసే విధానం చూపిస్తాండి. విలాచి పొడి, కొంచెం ఉప్పు, రాళ్ళు ఉప్పు, విలాచి పొడి వేసుకుంటండి. రసం అంతా ఉడికి దగ్గర పడే వరకు ఉంచుకోవాలండి. టైం పడుతుంది. టమాటాలు లావులావుటి పెద్దగా ఉన్నాయి తీసుకున్నాండి. అది ఇంకా ఇంతకంటే లావు కూడా ఉన్నాయి, కోసినాయి. లావులావుటి తీసుకున్నా. కొంచెం సాల్ట్ వేస్తున్నాండి. కొంచెం ఏం చేసుకుంటే నిమ్ముప్పు వేయకున్నా సరే, నిమ్మకాయ పిండుకోకున్నా సరే అండి. మనం ఎక్కువ చేసుకోవాలనుకుంటే కొంచెం నిమ్ముప్పు అని వేసుకోవచ్చు, నిమ్మకాయనైనా పిండుకోవచ్చు. నిల్వ ఉంటుంది. లేకుంటే నిల్వ ఉండదండి, బూజు వస్తుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుందండి. పైన ఉంటుంది. కొంచెం చక్కెర వేసి విలాచీలు గింజలు నలుపుకుంటే తొందరగా నలుగుతుందండి. పులుపలుకులు కారం రాకుండా మంచిగా మెదుగుతుందండి దంచితే. టమాటా రసం ఉడుకుతుంది. మూత పెడితే పొంగుతుంది, అది నీరు అవుతుందండి. అందుకే మూత పెట్టుకోకుండా ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర అదిగో చిక్కదనం. నీళ్ళు కలిపోతుంది రసం కదా. పెద్ద మంట పెట్టి ఉడికిస్తుండండి. మీడియం సైడ్ పెట్టి ఉడికిస్తుండండి. కలుపుతుండాలి అడగంటకుండా. కొంచెం అంత నెయ్యి వేసుకుంటుందండి. కలర్ వస్తుంది మంచిగా. ఈ గిన్నెకు కూడా అతుక్కోదు, చేతులకు అతుక్కోదు. రసం అంతా దగ్గర అయిందండి. విలాచి పొడి వేస్తా. విలాచి పొడి స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చల్లారితే దగ్గర అవుతుంది. టమాటా జామ్ రెడీ. నేను చేసే విధానం మీకు చూపిస్తున్నా. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.